నమస్తే స్కై విజన్ న్యూస్ కి స్వాగతం. నేను ప్రశాంతి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. యానాం ఉమా ఎడ్యుకేషనల్ అండ్ టెక్నికల్ సొసైటీ మానసిక పాఠశాలను సందర్శించిన పుదుచ్చేరి డిపార్ట్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ డైరెక్టర్ శ్రీమతి ముత్తు మీనా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్సీపీ యువజన విభాగం కార్యదర్శిగా తాళ్లరేవు మండలం కోరంగి కామాడి భైరవమూర్తి నియామకం. ఆయనకు అభినందనలు తెలిపిన స్థానిక పార్టీ నాయకులు. పుదుచ్చేరి టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ శాఖలో భాగమైన యానం సిగల్స్ రెస్టారెంట్ హలో 2024 పేరుతో నిర్వహించే ఆహ్లాదకరమైన కార్యక్రమాలను వీక్షించే నూతన సంవత్సర వేడుకలకు ఘనంగా స్వాగతం పలకాలని కోరిన యానం పరిపాలనాధికారి సిగల్స్ జనరల్ మేనేజర్ మునుస్వామి. ఉమా ఎడ్యుకేషనల్ అండ్ టెక్నికల్ సొసైటీ మానసిక పాఠశాలను సందర్శించిన పుదుచ్చేరి డిపార్ట్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ డైరెక్టర్ శ్రీమతి ముత్తు మీనా. యానాం నియోజకవర్గంలో బీచ్ రోడ్డు నందుగల ఉమా ఎడ్యుకేషనల్ అండ్ టెక్నికల్ సొసైటీ ద్వారా నిర్వహిస్తున్న మానసిక వికలాంగుల ప్రత్యేక పాఠశాలను పుదుచ్చేరి డిపార్ట్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ డైరెక్టర్ శ్రీమతి ముత్తు మీనా, సిడిపిఓ శ్రీమతి మేరీలు సందర్శించి అక్కడ దివ్యాంగుల పిల్లలకు అందిస్తున్న విద్యా కార్యక్రమాలను చూడటం, పాఠశాల ద్వారా అందిస్తున్న విద్యా కార్యక్రమాల గురించి ప్రిన్సిపల్ ఎస్ఏ నాయుడు గారికి వివరించడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి క్లాస్ చూసి సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎస్పీ రెడ్డి మానసిక వికలాంగులకు ప్రత్యేక వసతులతో విద్యను అందిస్తున్న విధానం చూసి సంస్థ కార్యక్రమాలను అభినందించడం జరిగింది. కొంత సమయం పిల్లలతో ముచ్చటించి దివ్యాంగుల పిల్లలకు సేవ చేయటం దేవునికి సేవ చేయటంతో సమానమని సంస్థ ద్వారా చేస్తున్న కార్యక్రమాలకు సహకారం అందిస్తామని చెప్పడం. ఇందు ఉమా ఎడ్యుకేషనల్ అండ్ టెక్నికల్ సొసైటీ సిబ్బంది, చైల్డ్ లైన్ కోఆర్డినేటర్ కె శ్రీనివాస్, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్సీపీ యువజన విభాగం కార్యదర్శిగా తాళ్లరేవు మండలం కోరంగి గ్రామం ఉప సర్పంచ్ కామాడి భైరవమూర్తి నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు స్థానిక పార్టీ నాయకులు అభినందనలు తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్సీపీ యువజన విభాగం కార్యదర్శిగా తాళ్లరేవు మండలం కోరంగి గ్రామం ఉప సర్పంచ్ కామాడి భైరవమూర్తి నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు పార్టీ కేంద్ర కార్యాలయం నుండి ఆదేశాలు అందాయన్నారు. ఆయన నివాసంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. తాను పార్టీకి చేసిన సేవలను గుర్తించి పదవిని అప్పగించినందుకు ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్లకు కృతజ్ఞతలు తెలిపారు. 2024లో పార్టీ పొన్నాడ విజయానికి శక్తివంతన లేకుండా కృషి చేస్తామన్నారు. ఆయనకు స్థానిక పుదుచ్చేరి టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ శాఖలో భాగమైన యానం సిగల్స్ రెస్టారెంట్లో హలో 2024 పేరుతో నిర్వహించే ఆహ్లాదపరమైన కార్యక్రమాలను వీక్షించే నూతన సంవత్సర వేడుకలకు ఘనంగా స్వాగతం పలకాలని యానం పరిపాలనాధికారి సిగల్స్ జనరల్ మేనేజర్ మునుస్వామి కోరారు. యానం సిగల్స్ మేనేజర్ మురళీధర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆర్య మునుస్వామి మాట్లాడారు. యానం పర్యాటక పరంగా అభివృద్ధి చేసేందుకు అన్ని విధాలా కృషి చేయడం జరుగుతుందని, నూతన సంవత్సర వేడుకలకు సంబంధించి నిర్వహించే కార్యక్రమాలను విజయవంతం చేయాలని వివరించారు. As usual, the Pondicherry Tourism Development Corporation Yanam unit is going to conduct one program on the eve of our new year. It is coming 2024 by the name Hello 2024. It is meant for youth as well as family members to spend the time leisurely, joyfully and funfully. We are conducting such program at the end of year, that is 31st of December from 7 p.m. onwards. It goes to up to 12 o'clock with the firecracker show. Our special feature in this year is a firecracker show. As usual, DJ is here and orchestra, dance, which are more attract than previous year, because we handpick some of the team which are very familiar to the people, and I hope this year
more than the last year will attract the people very much. I request the press people to give wide publicity in their press show or social media coverage. And our plan, that is our future plan also, we develop the tourism activities in Yanam to increase the footfall from nearby Kakinada or Amlapuram district. We introduce some more plan in the year to come, that is water sports activities, increasing water sports activities, tour packages. It consists of that spiritual as well as entertainment. Some of the people like rituals, and some people, the youth people, are some other than the people are like entertainment. So we mix up both entertainment as well as spirituals. We covered some temples, famous temples nearby, and as well as our entertainment area. For example, the island number 3 and the island number 5, the wooden walkway, the tower, are all entertainment zones. At the same time, we have to balance the people from young age to old age. We have to balance the people. Like that, we plan accordingly to balance the people to show our potentiality also. That's the same time we cover that spiritual area also, where that Venkateswara temple is coming up. That will take another year, but in future our century-old church is there, and a very good mosque also is there. That nearby area in the Kakinada or Amlapuram district, there are so many temples which are uncovered also. Some are very famous, some uncovered also. We covered the places also in the tour package. So our after that arrival, some 1 year before, this kind of activities somewhat getting less priority. But I was a director of tourism from 4 years before, so I know that things very well. So with that assistance of PTDC here, this is the only profit earning unit in PTDC. Apart from that water sports in Sunambare, this is the one. Catering also from there in Karaikal, in Mahi, and in Pondicherry, catering also is not getting profit. Here, this unit is getting profit, and more work is being carried out here. So the people of Yanam, the nearby people from Kakinada and Amlapuram, will come and enjoy their life. I request the media people to cooperate with us. Please come. We have put some entry fee also. This time our entry fee is 500. Single. So for single entry fee is 500 rupees. Please come and visit. తాళ్లరేవు మండల దళిత యునైటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ సూర్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారి సౌజన్యంతో పోలేకూరు గ్రామ సచివాలయంలో ఉచిత మెగా వైద్య శిబిరం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై గ్రామ సర్పంచ్ వెంటపల్లి నూకరాజు, దళిత యునైటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు పెయ్యిల రమేష్లు ప్రారంభించారు. వారు మాట్లాడుతూ సుమారు 200 మంది ఉచిత శిబిరంలో పాల్గొని వైద్య సేవలు పొందారు. సూర్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు ధర్మేంద్ర, హాస్పిటల్ చైర్మన్ మత్స గంగాధర్లు మాట్లాడుతూ శిబిరంలో వైద్య సేవలు పొందిన వారికి అవసరమైన మందులు, వైద్య పరీక్షలు ఉచితంగా అందించామన్నారు. ఈ కార్యక్రమంలో దళిత యునైటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు తాడి షణ్ముఖరాజు, విపర్తి శ్రీనివాస్, జక్కల మోహన్ కుమార్, స్థానిక ఎంపీటీసీ సభ్యురాలు సంధ్యారాణి, జిల్లా విశ్వజన కళ మండలి అధ్యక్షులు వడ్డీ ఏడుకొండలు, హాస్పిటల్ సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.
చూడండి. మా దగ్గర లేవండి నేపాల ఇక్కడ లేవమ్మా ఈ వాడుకో ఈ వాడు ఈ ఆపద్దు అందులో కూడా ఈ వాడు మందులన్నీ ఇచ్చిన ఇచ్చారా అద్భుతవాడు కదా ఇంకా పక్కనుంటే పంపించండి అందరికీ కూడా చూస్తున్నారు మందులు ఇస్తున్నారు అని చెప్పండి రమ్మానండి 2 గంటల వరకు చూస్తారు. పర్లేదు పర్లేదు. మా హీరో అయితే తాళరాజు సూర్య హాస్పిటల్ వారు మరియు MDWA ఆధ్వర్యంలో మా పోలకూరు పంచాయతీ నందు ఉచిత చెవి ముక్కు గొంతు వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. వారికి ముఖ్యంగా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే మా పోలకూరు పంచాయతీలో ఈ చెవి ముక్కు గొంతు సమస్యలు అనేక మందికి ఉన్నాయి. అయితే సుదూర ప్రాంతాలకు వెళ్ళి మరి ఈ వైద్యం చేయించుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్న సమయంలో మరి సూర్య హాస్పిటల్ వారు MDWA అధ్యక్షుల వారు సంయుక్తంగా మరి ఈ హెల్త్ క్యాంప్ని నిర్వహించినందుకు మరి వాళ్ళ ఇరువురికి కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే అనేకమైన ఈ సమస్యలు ఉన్నాయి మా పంచాయతీలో. మరి ఇవి అందరికి కూడా వీళ్ళు మరి ఉచితంగా పరీక్షించి డాక్టర్ల పర్యవేక్షణలో పరీక్షించి ఉచితంగా మందులు ఇవ్వడం జరిగింది. అయితే కొంతమందికి ఆ హాస్పిటల్లో ఏదైనా ఆపరేషన్ అయితే మేము కూడా దాన్ని సరి చేస్తామని చెప్పడం జరిగింది. ఈ విధంగా ఏర్పాటు చేసినందుకు మరీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వారు సౌజన్యంతో ఇక్కడ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి పోలేకూరు గ్రామ ప్రజలందరూ కూడా ఇంచుమించు 100 మంది పైగా వచ్చి ఇంతవరకు వారు వైద్యం ఉపయోగించుకున్నారు. ఇంకా ఒక 100 మంది కూడా రావచ్చేమని ఆశిస్తున్నాం. ఈ కరెంటు ఇబ్బంది వల్ల కొంచెం లేట్ అయింది, కానీ ఈ ప్రోగ్రాం చాలా సక్సెస్ అయింది. అందుకు చాలా గర్విస్తున్నాం. ఈ కార్యక్రమానికి మాకు సర్పంచ్ వారు చాలా హెల్ప్ చేశారు. పంచాయతీలో మాకు రూమ్ అన్నీ ఇప్పించడానికి చాలా కృతజ్ఞతలు ఆయనకి. ఈ ప్రజలు కూడా చాలా తీవ్రమైన ఇబ్బందులన్నీ కూడా లోన్ కాకుండా చెవు ముక్కు గొంతుకు సంబంధించి అన్ని కార్యక్రమాలను కూడా చూపించుకుని చాలా ఆనందం వ్యక్తం చేసినందుకు చాలా సంతోషం. ఈ కార్యక్రమానికి చేసినటువంటి అన్నం అడ్డేడు పండ్ల గారికి, అలాగే మన ఎంపీ సంజయ్ రాణి గారికి, మోకరాజు గారికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మల్టీప్లెక్స్ హాస్పిటల్ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తాళరేవు మండలం పోలేకూరు పంచాయతీలో సూర్య హాస్పిటల్ వారి చేత మండల దళిత యునైటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు పెయ్యిల రమేష్ అధ్యక్షతన ఇక్కడ వైద్య శిబిరం పెట్టడం జరిగింది. ఇటువంటి శిబిరాలు పెట్టినప్పుడు ప్రజలు ముఖ్యంగా అందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలి. ఎందుకంటే చాలామంది నిరుపేదలు హాస్పిటల్కి వెళ్ళి చేయించుకోలేని పక్షాన వాళ్ళే మన దగ్గరకు వచ్చి మనకి వైద్యం చేస్తున్నప్పుడు అందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలి. ఉపయోగించుకున్నప్పుడు మనం అన్ని రకాలైనటువంటి చేయగలుగుతాం. అంతే మనకి ఇక్కడ ఈ వైద్యం అందించినటువంటి సూర్య వారికి, అలాగే పంచాయతీ సిబ్బంది వారికి, సర్పంచ్ గారికి
అదేవిధంగా MDW అధ్యక్షుల వారికి ఈ కార్యక్రమాన్ని నిర్మించినందుకు వారికి కంగ్రాట్యులేషన్ చెప్తూ థ్యాంక్ యూ. యానం మున్సిపల్ శాఖలో 40 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా సేవలందించి ప్రస్తుతం సబ్ కలెక్టర్గా పదవీ విరమణ పొందిన కుంచనపల్లి అర్జున్ రావు చేసిన సేవలు పలువురు కొనియాడారు. యానం మున్సిపల్ శాఖ కార్యాలయంలో జరిగిన పదవీ విరమణ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ అరుణ్ ప్రకాశం, మేనేజర్ కండవల్లి రామకృష్ణ తదితర మున్సిపల్ సిబ్బంది మాట్లాడారు. మున్సిపల్ శాఖలో 40 సంవత్సరాల పాటు అర్జున్ రావు చేసిన సేవలను అందరూ అభినందించారు. అనంతరం అర్జున్ రావు దంపతులను మున్సిపల్ సిబ్బంది, కుటుంబ సభ్యులు, యానంలోని పలువురు ప్రముఖులు ఘనంగా సత్కరించారు. అనంతరం ప్రత్యేక వాహనంపై యానం మున్సిపాలిటీ నుండి ఊరేగిస్తూ ఫెర్రీ రోడ్లోని ఇంటికి తీసుకువెళ్లారు. అదేవిధంగా మన టీం మెంబర్ ఆదినారాయణ గారు కూడా అర్జున్ రావు గారి దంపతిని ఉత్సవంలో సత్కరిస్తారు. మన గుడిపల్లి గారు తల్లి సత్యనారాయణ గారు కూడా తమిళ సత్యనారాయణ గారు గుడిపల్లి గారు కూడా సత్కరించారు. కూడా పుష్పాలతో సత్కరించడం జరుగుతుంది. అలాగే ఏఈ గారు కుమార్ గారు కూడా అర్జున్ గారికి పుష్పాలు తీర్మార్ ఉందని మా అన్నయ్య ధ్యాన్ చేస్తారు. తీర్మార్ మా అందరు తీర్మార్కి తీర్మార్ పెట్టారు. తీర్మార్లో కూడా ఆనందరావు గారు కూడా డ్రైవర్ గ్రేట్ వన్ ఆనందరావు గారు కూడా అర్జున్ గారికి పుష్పాలతో సత్కరించడం జరుగుతుంది. అలాగే నాగేశ్వర గారు కమిషనర్ గారి గురించి కాదు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇంకా చాలా కార్యక్రమం ఉంది కనుక భక్తులు కూడా చాలా వరకు అందించి మీ యొక్క తక్కువ టైంలోనే ఉపన్యాసం ఇవ్వకపోతూ ఇంకా ఎవరైనా సరే ఈ రిటైర్మెంట్ ఫంక్షన్కి తాళ్లరేవులో అంగన్వాడీలు చేపట్టిన సమ్మె 18వ రోజుకు చేరింది. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం చేపట్టిన సమ్మెను ప్రభుత్వం సానుకూలంగా స్పందించి పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కాకినాడ జిల్లా తాళ్లరేవులో అంగన్వాడీలు చేపట్టిన సమ్మె 18వ రోజుకు చేరింది. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం చేపట్టిన సమ్మెను ప్రభుత్వం సానుకూలంగా స్పందించి పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ సమ్మెలో తాళ్లరేవు మండలానికి చెందిన అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు పాల్గొన్నారు. చర్చించారు. వాళ్ళు చేస్తానన్నారు, చేతకపోతే చేయలేమని చెప్పారు. పోలీసుల్ని కూడా ఉపయోగించవచ్చు. ఈ అన్నీ ఉన్నాయి. కానీ జగన్ గారి ప్రభుత్వం వెరైటీగా ఉంది. అది అంటే ముమ్మిడివరం ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ వద్ద ఉదయం నుండి సాయంత్రం వరకు పనులన్నీ మానుకుని పడిగాపులు పడవలసిన వస్తోందని మహిళలు ఆవేదన. కేంద్ర ప్రభుత్వం ఉజ్వల పథకం ద్వారా ఉచితంగా గ్యాస్ సిలిండర్, రెగ్యులేటర్, స్టవ్, పైపులను అందజేస్తుండగా గ్యాస్ ఏజెన్సీల వద్దకు లబ్ధిదారులు భారీగా చేరుకోవడంతో రద్దీ ఏర్పడింది. ఏజెన్సీ సిబ్బంది మరిన్ని కౌంటర్లు ఏర్పాటు చేయవలసిందిగా కోరుతున్న మహిళలు. స్థానిక గోపాల్ నగర్లో గల శారదాదేవి గుడిలో మధ్యలో శ్రీరామ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా ఇచ్చిన శ్రీరామ స్పర్శ అక్షింతలు స్టాకింగ్ చేయు కార్యక్రమం జరిగింది. జనవరి 1వ తేదీ నుండి 7వ తేదీ వరకు యానం మరియు పరిసర గ్రామాల్లో గల ప్రతి ఇంటికి పంపిన అక్షింతలతో పాటు ఆహ్వాన పత్రం, శ్రీరామ మందిర చిత్రయిలం ప్రతి ఇంటికి ఇవ్వడం జరిగింది. కార్యక్రమంలో పౌరదాదేవి భక్త బృందంకి చెందిన మహిళలు త్రిమత్రి గొడుగుల రమణమ్మ, కోల వెంగలు, శుభ్రకుగ్యం, మాంసాని రామలక్ష్మణుడి, వంగుడు, బియ్యం, సత్యనారాయణ, అబ్బులు, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ.
శ్రీరామ జయ రామ జయ శ్రీరామ జయ రామ జయ జయ రామ 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 రైతాంగానికి నష్టం కలగకుండా మార్కెట్ ధరకే చేపలు కొనుగోలు చేయాలని తాళ్లరేవు మండల ఆక్వా రైతుల సంఘ నాయకులు తెలిపారు. శుక్రవారం తాళ్లరేవు పంచాయతీ శ్రీరంగనాయకపురం గ్రామంలోని ఎంటీ రాజు బంగ్లాలో సమన్వయకర్త నడింపల్లి వినోద్ రాజు ఆధ్వర్యంలో మండల ఆక్వా రైతులు కొనుగోలుదారుల సమావేశం జరిగింది. కాలాడి కామేశ్వరరావు, నిమ్మకాయల సత్యనారాయణమూర్తి, మల్లిపూడి సత్యనారాయణ, యాళ్ల వెంకన్న, మేడిశెట్టి కృష్ణ, గొట్టుముక్కల నాగరాజులను రైతులు ప్రాంతాల వారీగా 6 సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా రైతులు కొనుగోలుదారుల మధ్య స్నేహపూర్వక వాతావరణంలో సమావేశం జరిగింది. పలువురు రైతాంగం సమస్యలను కొనుగోలుదారుల దృష్టికి తీసుకువచ్చారు. వీటిపై కొనుగోలుదారులు సానుకూలంగా స్పందించారు. కొనుగోలుదారులు ఇష్టానుసారంగా మార్కెట్ ధరలు తగ్గించడానికి వీల్లేదని రైతులు కొనుగోలుదారులకు తెలిపారు. అరువు లేకుండా మార్కెట్ ధరకే రైతు వద్ద చేపలు కొనుగోలు చేయాలని, కేజీ ఒక్కింటికి 25 రూపాయలు మాత్రమే కమిషన్ ఇస్తామని రైతులు తెలిపారు. కొనుగోలుదారు టన్నుకు 2,000 రూపాయలు రైతుకు అడ్వాన్స్గా చెల్లించాలని సమావేశంలో తీర్మానించారు. అనుకున్న సరుకు ఇవ్వలేని ఎడల రైతు కొనుగోలుదారుకు టన్నుకు 6,500 రూపాయలు చెల్లిస్తామని అన్నారు. రైతులు 2 ఇచ్చినట్లు 3 ఇచ్చినట్లు 4 ఇచ్చినట్లు ఇబ్బంది పెట్టాం. ఇప్పుడు అయితే మేము అరువు కొని మేము అరువు ఇవ్వట్లేదు, అరువు కొనట్లేదు. ఏదో 50,000 లక్ష ఏమన్నా తక్కువ రైతు తెలిసిన రైతు ఏమన్నా రాజు పొద్దున్నెత్తం అందరూ ఎక్స్పెక్ట్ చేసి మార్కెట్ పాడు చేస్తున్నారని నింద ఇప్పుడు దాకా నడిచింది. ఓన్లీ దాన్ని వదిలేద్దాం, ఇక్కడతోటి దాన్ని మర్చిపోదాం. ఇక్కడి నుంచి మీరు జాగ్రత్తగా కొనండి, ₹1 రైతుకి కలిసిలా చేయండి, మీ వ్యాపారం మీరు చేయండి, రైతు పాడవకుండా చూడండి. ఫస్ట్ పాయింట్ అది. ఇక రెండో పాయింట్ ఏంటంటే, ఏదైతే చెప్పానో ఎవరైతే మార్కెట్ పాడు చేస్తున్నారో వాళ్ళని మటుకు ఖచ్చితంగా పక్కన పెడతామని, ఆ పక్కన పెట్టిన వ్యక్తికి మీరు సహకరించినట్టున్నా సరే దానికి మీరు కూడా బాధ్యులు అవ్వాల్సి వస్తుంది. మీరు బండి పట్టుబడి అయిన తర్వాత లెక్కలు కట్టేసి డబ్బులు బ్యాంకులోనో లేకపోతే క్యాష్లో ఇచ్చిన తర్వాతే బండి వదులుతాం. రైతులందరూ కూడా ఇది గమనించండి. బండి క్యాష్ మన చేతిలోకి రాకుండా మటుకు బండి వదలకండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. యానాం ఉమాం ఎడ్యుకేషనల్ అండ్ టెక్నికల్ సొసైటీ మానసిక పాఠశాలను సందర్శించిన పుదుచ్చేరి డిపార్ట్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ డైరెక్టర్ శ్రీమతి ముత్తు మీనా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్సీపీ యువజన విభాగం కార్యదర్శిగా తాళ్లరేవు మండలం కోరంగి కామాడి భైరవమూర్తి నియామకం. ఆయనకు అభినందనలు తెలిపిన స్థానిక పార్టీ నాయకులు. పుదుచ్చేరి టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ శాఖలో భాగమైన యానం సిగల్స్ రెస్టారెంట్ హలో 2024 పేరుతో నిర్వహించే ఆహ్లాదకరమైన కార్యక్రమాలను వీక్షించే నూతన సంవత్సర వేడుకలకు ఘనంగా స్వాగతం పలకాలని కోరిన యానం పరిపాలనాధికారి సిగల్స్ జనరల్ మేనేజర్ మునుస్వామి. ఇవి వాటి స్కై విజన్ న్యూస్ అప్డేట్స్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.